హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెద్దగోల్కొండ నియర్ బై మనకి పెద్దగోల్కొండ నుంచి మన్సానపల్లి హైవే ఏదైతే ఉందో, జస్ట్ మన్సానపల్లి హైవేకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక జీపీ లేఅవుట్లో మనకు 333 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే వచ్చిందండి. సో మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అది. సో మీకు ఏదైతే మీకు ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు మెయిన్ ప్లాట్ లొకేషన్ అండి. ఇదంతా కూడా ఇది మనకు ప్లాట్ లొకేషన్. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గేట్వే ఫేజ్ 2 అండి. చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ ఇది. జీపీ అయినా కూడా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. సో టైటిల్ మాత్రం క్లియర్ అండి. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మెయిన్గా లీగల్ క్లియర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మనకి ఒకవేళ ఇదైతే మనకి ఎల్ఆర్ఎస్ పే చేయలేదండి. ఈ ప్లాట్కి వచ్చేసి ఎల్ఆర్ఎస్ అయితే మనకి పే చేయలేదు. బట్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి. మీకు ఈ కనెక్టివిటీ ఇది వచ్చేసి ఇటువైపు 33 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇలా మనకు 33 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో మనకు ఈ రోడ్లో ఇక్కడ వచ్చేసి మనకు గెస్ట్ హౌసెస్, మనకు ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఈ లొకేషన్స్లో. సో జస్ట్ మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి. మనకు చూసుకుంటే ఇదంతా కూడా ఇది మనకి 100 ఫీట్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్, అంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్, సౌత్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్తో ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. జస్ట్ మనకి పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15కి ఇక్కడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి హార్డ్లీ మనకి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి. 5 కూడా ఉండదు, నాకు తెలిసి 4.5 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. 15,000 పర్ స్క్వేర్ యార్డ్. మనకి డైమెన్షన్ వచ్చేసి 60-50, మనకి విడ్త్ వచ్చేసి 60 వస్తుంది ఈస్ట్ ఫేసింగ్, సౌత్ వచ్చేసి మనకు 50 డైమెన్షన్ వస్తుందండి. మనకి 30-50 లాగా కూడా దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు సేల్కి ఉన్నదైతే కంప్లీట్ ప్లాట్ లొకేషన్ మొత్తం కూడా ఒకటే ప్లాట్ సేల్కి అయితే ఉందండి. సో సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి. నేను మీకు ఈ వీడియోలో లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ఇదేమి 111 జీవోలో అయితే ఉండదు. దీని చుట్టుపక్కల ఎక్కడ లేక్స్, హైడ్రా ఎఫెక్ట్ కూడా ఏమీ లేదండి. చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు, మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. సో మెయిన్ ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి పెదగోల్కొండ మన్సానపల్లి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. సో ఎవరైతే మనకి ఓఆర్ఆర్కి దగ్గరలో కొద్దిగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనపడే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో, మనకి ఎదురుగా కార్ అయితే కనిపిస్తుందో ఆ కార్ ఉన్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో 40 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనం రైట్కి తీసుకుంటే ఈ కనపడే బీటీ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్డు. సో ఈ 33 ఫీట్ రోడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. సో మనకి మెయిన్ రోడ్డు అక్కడ మనకి లాంగ్లో కనిపిస్తుందండి. మనకి మెయిన్ రోడ్ చూసుకుంటే సో మీకు ఏదైతే బౌండరీ వాల్ కనిపిస్తుందో, యాక్చువల్గా ఈ బౌండరీ వాల్ వరకు ఆ ప్లాట్ లొకేషన్ ఉంటుందండి. బౌండరీ వాల్ పక్కన కూడా ఇంకొక 2 ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఆ బౌండరీ వాల్ ఏంటంటే ఓనరు అతను 2 ప్లాట్లకి, దీని పక్కన 2 ప్లాట్లు ఉంటే ఆ 2 ప్లాట్లు బౌండరీ వాల్ కట్టుకున్నారండి. సో మనకి లెఫ్ట్ సైడ్ మీకు ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుంది ఇది వచ్చే సౌత్ ఫేసింగ్ రోడ్ అండి, 33 ఫీట్ రోడ్డు. సో మనకి 33 ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకి 33 సౌత్ ఫేసింగ్ అండి. 2 రోడ్స్కి కార్నర్ ప్లాట్ అవుతుంది ఇది. సో దీని బ్యాక్ సైడ్ మీకు వైట్ ప్రీకాస్ట్ ఉంది కదా, వైట్ ప్రీకాస్ట్ నుంచి ఇక్కడ వరకు మనకి ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఇక్కడ వరకు కూడా మనకి ప్లాట్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మీకు లాంగ్లో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మనకు ఫామ్ హౌస్ అండి. సో ఒక సెలబ్రిటీ ఫామ్ హౌస్ అది. సో దీని పక్కనే మనకి ఇంకొక 2 ప్లాట్స్ ఉంటాయండి. మనకి ఇది వచ్చేసి మనకు డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ 60 వస్తుంది, మనకి సౌత్ ఫేసింగ్ డెప్త్ వచ్చేసి 50 వస్తుందండి. ఒకవేళ దీన్ని మీరు 333 అంటే టోటల్ 333 స్క్వేర్ యార్డ్స్ అండి. 333 స్క్వేర్ యార్డ్స్ని మనం డివైడ్ చేసుకున్నా కూడా 140 స్క్వేర్ యార్డ్స్ లాగా కూడా మనం ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఈస్ట్ లాగా కూడా మనం డివైడ్ చేసుకొని ఫ్యూచర్లో సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15కి 4.5 km డిస్టెన్స్లో ఉంటుంది. కంప్లీట్ మనకి రోడ్ యాక్సెస్ చాలా బాగుంటుంది. ఫామ్ హౌసెస్ సరౌండెడ్ చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల మనకి రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ప్రైస్ 15,000 ప్రైస్ ఉంటుంది, 14,500 వరకు ఫైనల్ వస్తుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.